Dear students, welcome to GST class. ఈరోజు ఈ క్లాస్లో మనం ముఖ్యంగా GST యొక్క పరిచయం, GST యొక్క మదింపు ప్రక్రియ, రాజ్యాంగ సవరణలు, GSTకి సంబంధించి GST తీసుకురావడానికి ఏ రాజ్యాంగ సవరణలు చేశారు అనేటటువంటి విషయాల గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ముందుగా GST యొక్క పరిచయం. GST గురించి ప్రాథమికంగా ఒక అవగాహన ఏర్పరచుకుందాం. ముందుగా GST అంటే వస్తువు మరియు సేవల పన్ను అని మనకి బాగా తెలుసు. వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించేటటువంటి పన్నే GST అని మనం చెప్పవచ్చు. ఇది ఒక సమగ్రమైనటువంటి మల్టీ స్టేజ్ గమ్య ఆధారిత పన్ను. సో మల్టీ స్టేజ్ అంటే ఒక వస్తువు ఉత్పత్తి నుండి వినిమయం వరకు అనేక రకాలైనటువంటి దశలు ఉంటాయి. ఈ యొక్క ప్రతి దశలో ఆ వస్తువు తయారీకి జోడించినటువంటి అదనపు విలువపై విధించేటటువంటి పన్నే GST అని మనం చెప్పవచ్చు. GSTని విధించడానికి అన్ని రకాలైనటువంటి వస్తువులను కొన్ని కేటగిరీల కింద విభజించడం జరిగింది. ఈ యొక్క కేటగిరీల కింద విభజించిన తరువాత ఆ వస్తువు యొక్క అవసరాన్ని బట్టి, ఆ వస్తువు యొక్క ప్రాధాన్యతను బట్టి వస్తువులను రకరకాలుగా వర్గీకరించి 5 రకాలైనటువంటి GST స్లాబ్లను నిర్ణయించడం జరిగింది. ఈ 5 రకాలైనటువంటి స్లాబ్లు ఒకసారి కానీ మీరు చూసినట్లయితే పన్ను వసూలు చేయడానికి వస్తువులు మరియు సేవలను 5 వేరువేరు పన్నుల స్లాబులుగా వర్గీకరించారు. అవి 0% అంటే కొన్ని రకాలైనటువంటి వస్తువుల మీద GST విధించరు. సో అటువంటి కేటగిరీ 0% కేటగిరీ అని మనం చెప్పవచ్చు. అలాగే 5% కేటగిరీ, 12% కేటగిరీ, 18% కేటగిరీ మరియు 28% కేటగిరీ. సో ఈ రకంగా మనకి 5 రకాలైనటువంటి స్లాబులు GST ప్రకారం ఉన్నాయి అని మనం ముందుగా తెలుసుకోవాలి. సో GST అంటే ప్రాథమికంగా ఏమర్థం చేసుకున్నాం? ఒక వస్తువు యొక్క ఉత్పత్తి ప్రక్రియ నుండి అంతిమంగా వినిమయం అయ్యే వరకు వివిధ దశల్లో ఆ వస్తువు తయారీలో జోడించినటువంటి అదనపు విలువపై విధించేటటువంటి పన్నే GSTగా మనం చెప్పవచ్చు. GST వలన ప్రధానంగా కలిగేటటువంటి ప్రయోజనాలు ఒకసారి చూద్దాం. GST ముఖ్యంగా పన్ను యొక్క క్యాస్కేడింగ్ ప్రభావాన్ని తొలగిస్తుంది. క్యాస్కేడింగ్ ప్రభావం అంటే ఒకసారి ఒక వస్తువుపై విధించినటువంటి పన్ను అదే వస్తువుపై మరొకసారి పన్ను విధించేటటువంటి అవకాశం లేకుండా చేయడం. సో GST వల్ల ప్రధానంగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ నుండి తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ద్వంద్వ పన్ను విధానం అనేది ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే GST వలన పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. ఎందుకంటే GST చట్టం ప్రకారం అన్ని రకాలైనటువంటి రికార్డులను ఖచ్చితంగా నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. టర్నోవర్లను చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క రిటర్న్స్ మంత్లీ సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి దశలో నియంత్రణ అనేది ఉంటుంది కాబట్టి పన్ను ఎగవేతకు ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. పన్ను ఎగవేతను అరికట్టేటటువంటి అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న వ్యాపారాల కోసం ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ కొరకు ఒక కాంపోజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వారు అన్ని రకాల వస్తువులపై ఆ కాంపోజిట్ స్కీమ్ పెంచుకున్నట్లయితే దానిపైన వాళ్ళకి ట్యాక్స్ పడేటటువంటి అవకాశం ఉంది. తక్కువ ట్యాక్స్ పడేటటువంటి అవకాశం ఉంది కాంపోజిషన్ స్కీమ్లో. ఎవరికైతే తక్కువ స్థాయిలో వ్యాపారం ఉంటుందో, వారి యొక్క టర్న్ ఓవర్ ఉంటుందో, వారు ఈ యొక్క స్కీమ్ని ఎంచుకుని ఈ GST యొక్క భారం నుండి తప్పించుకుంటారు. అట్లాగే ఈ యొక్క GST విధానం చాలా సరళమైనది, సులభతరంగా నిర్వహించడానికి వీలైనటువంటి విధానం.
ఇక్కడ జిఎస్టీలో కంప్లైంట్స్ ప్రొసీజర్ అంటే అఫీషియల్గా మనం కాన్వర్సేషన్ చేయవలసినటువంటి అవసరం, అఫీషియల్గా రిక్వైర్మెంట్. సో ఇటువంటి కంప్లైంట్స్ ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి జిఎస్టీలో. నెక్స్ట్ లాజిస్టిక్స్ అంటే మనకి వస్తువులు సరఫరా ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి, ఇటువంటి లాజిస్టిక్స్కి మెరుగైన సామర్థ్యాన్ని అందించడానికి జిఎస్టీ ఉపయోగపడుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, అసంఘటిత రంగాలైనటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రంగాలను జిఎస్టీ కిందన నియంత్రించేటటువంటి అవకాశం ఉంది. ఇవి జిఎస్టీ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనాలు. జిఎస్టీ ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం ఒక ఉదాహరణతో చూద్దాం. ఉదాహరణకు ఆనంద్ అనేటటువంటి ఒక ఉత్పత్తిదారుడు వెంకటేష్ అనే వ్యక్తి ద్వారా ఒక పెన్నును తయారు చేసేటటువంటి సేవను పొందుతూ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు అనుకుందాం. అంటే ఆనంద్ అనేటటువంటి వ్యక్తి ఉత్పత్తిదారుడు, ఆ ఉత్పత్తి ప్రక్రియలో పనిచేసేటటువంటి సేవను అందించేటటువంటి వ్యక్తి వెంకటేష్. 10 రూపాయలకి ఈ యొక్క అగ్రిమెంట్ కుదిరింది అనుకుందాం. సో ఆనంద్ అనేటటువంటి ఉత్పత్తిదారుడు వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి ద్వారా పెన్నులు తయారు చేసేటటువంటి సేవను పొందుతున్నాడు. ఈ సేవను పొందడానికి 10 రూపాయలు చెల్లిస్తున్నాడు. ఇది మొట్టమొదటి స్టెప్. అట్లాగే ఈ యొక్క పెన్ను తయారు చేసినందుకు గాను ఆనంద్ ₹1 ట్యాక్స్ పే చేయడం జరిగింది. తదుపరి ఈ ఆనంద్ ఈ యొక్క పెన్నును టోకు వర్తకుడైనటువంటి భానుకు ₹50కి అమ్మడం జరిగింది. ఈ యొక్క భాను ఈ పెన్నుని చిల్లర వర్తకుడు అయినటువంటి చంద్రకు ₹75కి అమ్మడం జరిగింది. ఈ యొక్క చంద్ర వినియోగదారుడు అయినటువంటి డేవిడ్కు ఈ పెన్నుని ₹100కి అమ్మడం జరిగింది. ఈ సిచ్యువేషన్లో, ఈ ప్రత్యేక సందర్భంలో పన్ను 10% అని ఊహిస్తే జిఎస్టీ ఏ విధంగా లెక్కిస్తారు అనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఇక్కడ మనం టేబుల్ రూపంలో కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ ఏం జరిగింది, ఆనంద్ సేవను పొందాడు. ఎవరి దగ్గర నుండి? వెంకటేష్ నుండి. సో మొట్టమొదటి వ్యవహారం సేవలు. సో వెంకటేష్ నుండి ఆనంద్ సేవను పొందాడు. వ్యవహారం విలువ ఎంత? ₹10. ఈ ₹10 ప్రస్తుతం మనకి పన్ను రేటు 10%గా ఊహించాం కాబట్టి ప్రస్తుత పన్ను రేటు 10% అనుకుంటే చెల్లించవలసిన పన్ను ₹10 మీద 10% అంటే ₹1. సో ఆల్రెడీ ఇక్కడి నుంచే ఉత్పత్తి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ పన్ను క్రెడిట్ ఏమి ఉండదు. పన్ను క్రెడిట్ అంటే ఆ వస్తువుపై ముందు ఎవరైనా పన్ను చెల్లించి ఉంటే ఆ పన్ను మొత్తం ఎంత అనేది ఈయనకు క్రెడిట్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ₹1 పన్ను ఆల్రెడీ పడింది. చెల్లించిన పన్ను ఎంత అంటే ₹1 చెల్లించాడు. సో చెల్లించవలసిన పన్ను ₹1 సరిపోయింది. రెండవ దశ ఏమైంది, ఈ యొక్క ఉత్పత్తిదారుడు అయినటువంటి ఆనంద్ భాను అనేటటువంటి టోకు వర్తకునికి ఇదే పెన్నుని అమ్మడం జరిగింది. సో ఇక్కడ ఎంతగా అమ్మారో ఒకసారి చూడండి. ఇక్కడ రెండో వ్యవహారం ఏంటి? అమ్మకం. ఇక్కడ ₹50కి అమ్మడం జరిగింది. బట్ తయారు చేసినప్పుడు ₹10 అయింది, ₹50కి అమ్మడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క ₹50 విలువలో అంటే ఇక్కడ మనకి అదనంగా చేర్చబడింది ఒక ₹40 అదనంగా చేర్చబడింది. సో ₹50కి అమ్మినప్పుడు ఈ యొక్క ₹50 మీద 10% పన్ను. ఈ యొక్క ₹50 మీద 10% పన్ను కానీ కట్టినట్టయితే ₹5 చెల్లించారు. ఈ యొక్క ₹5 ఆల్రెడీ ఈ యొక్క వస్తువు మీద ₹1 పన్ను ముందు చెల్లించున్నారు ఆల్రెడీ ఉత్పత్తిదారుడు. సో ఈయనకి ఈ అమ్మకందారునకు ఆ యొక్క క్రెడిట్ రావడం జరుగుతుంది. సో మొత్తం చెల్లించవలసిన ₹5 పన్నులో ₹1000 క్రెడిట్ ఉంది కాబట్టి రిమైనింగ్ $4 ఇప్పుడు చెల్లిస్తే సరిపోతుంది. ఇది జిఎస్టీ పన్ను విధానం. తదుపరి దశలో ఏం జరిగింది, ఈ యొక్క భాను చిల్లర వర్తకుడైన చంద్రకి ఈ యొక్క సరుకుని ఇవ్వడం జరిగింది. చిల్లర వర్తకుడైన చంద్రకి ఇచ్చేటప్పుడు దాని విలువ చంద్ర వెళ్ళేటప్పుడు ₹75 అయింది. సో ఈ యొక్క ₹75 మీద
పన్ను మనం 10% లెక్కించేటప్పుడు 7.5 అంటే ₹7.50 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ₹7.50లో ₹5 వరకు పన్ను చెల్లించడం జరిగింది. పన్నుకి రేట్ ఉంది. ఉత్పత్తిదారు దశలో ₹1 చెల్లించారు, తూకవర్తకం దశలో ₹4 చెల్లించారు, మొత్తం ₹5 చెల్లించారు. ఇంకా ₹2.50 ప్రస్తుతం చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. సో ఇది ఈ స్థాయిలో. తదుపరి ఈ యొక్క చంద్ర డేవిడ్కి ఈ యొక్క సరుకుని, ఇక్కడ డేవిడ్కి ₹100కి సరుకుని అమ్మడం జరిగింది. ₹100 మీద 10% పన్ను అంటే మనకి ₹10 వస్తుంది. సో ఈ ₹10 పన్నులో ఈ దశ వరకు ముందుగా చెల్లించిన పన్ను ఎంత ఉంది అంటే ₹7.50. అది పన్ను క్రెడిట్. రిమైనింగ్ ₹2.50 ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రకంగా జిఎస్టి అనేది లెక్కించడం జరుగుతుంది. మీకు అర్థమవడం కోసం నేను 4 స్టేజ్లే చెప్పాను. బట్ ప్రాక్టికల్గా చాలా స్టేజ్లు ఉంటాయి. ప్రతి స్టేజ్లో జిఎస్టి ఈ విధంగా లెక్కిస్తూ ఉంటారు. అంతకుముందు స్టేజ్ వరకు చెల్లించినటువంటి పన్నును క్రెడిట్గా చూపించడం జరుగుతుంది. ఆ పన్ను మినహా మిగిలిన మొత్తం మనం చెల్లించవలసిన పన్ను ఆ స్టేజ్లో పన్ను చెల్లించడం జరుగుతుంది. ఇది జిఎస్టి యొక్క పన్ను లెక్కింపు విధానం. జిఎస్టి తీసుకురావడానికి కొన్ని రకాలైనటువంటి రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే భారతదేశం వంటి ఫెడరల్ దేశంలో, ఫెడరల్ అంటే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఫెడరల్ ప్రభుత్వంలో రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి, కేంద్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఈ యొక్క అధికార విభజన స్పష్టంగా మన రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. జిఎస్టి రాక మునుపు పన్నుల యొక్క విధింపులో కొన్ని రకాల పన్నులు రాష్ట్రానికి అధికారం ఇవ్వగా, కొన్ని రకాలైనటువంటి పన్నులు కేంద్రానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భాలు ఒకసారి మనం చూద్దాం. కేంద్ర రాష్ట్రాల మధ్య స్పష్టమైనటువంటి విభజన రాజ్యాంగం కల్పించబడింది. జిఎస్టి అమలు కాక మునుపు వస్తువుల ఉత్పత్తిపై పన్ను విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, అట్లాగే సరుకు అమ్మకాలపై పన్ను విధించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి, మరియు అంతర్రాష్ట్ర అమ్మకాలపై పన్ను విధించే అధికారం కేంద్రానికి, అంతేకాకుండా సేవలపై పన్ను విధించే అధికారం కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఇది జిఎస్టి రాక ముందు. జిఎస్టి వచ్చిన తర్వాత కేంద్రం మరియు రాష్ట్రాలు ఏకకాలంలో పన్నులు విధించి వసూలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. అందువలన రాజ్యాంగ సవరణ చేయడం అనేది జరిగింది. అధికారికంగా రాజ్యాంగం 101వ సవరణ చట్టం 2016గా పిలువబడేటటువంటి ఈ చట్టం, ఈ సవరణ 1 జూలై 2015 నుండి భారతదేశంలో అమలవుతూ జిఎస్టిగా అమలవుతూ వచ్చింది. దీనిని భారత రాజ్యాంగం యొక్క 122వ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టడం జరిగింది. రాజ్యాంగ సవరణ యొక్క లక్షణాలు. రాజ్యాంగ సవరణ యొక్క లక్షణాలు కానీ చూసినట్లయితే 246A అధికరణం ప్రకారం జిఎస్టి విధించి వసూలు చేసే అధికారాన్ని కేంద్రానికి మరియు రాష్ట్రానికి కల్పించడమైనది. 269A అధికరణం ద్వారా అంతర్రాష్ట్ర వ్యాపారాలకు సంబంధించి పన్ను విధించేటటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దిగుమతులపై ఐజిఎస్టిని విధించేటటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి కల్పించడమైనది. జిఎస్టి కౌన్సిల్ సిఫార్సుల మేరకు 5 సంవత్సరాల వరకు రాష్ట్రాల రాబడి యొక్క నష్టపరిహారం పొందేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్రాల రాబడి నష్టపరిహారం అంటే జిఎస్టి రాక వలన స్టార్టింగ్లో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం స్టార్టింగ్లో తగ్గే అవకాశం ఉంది. ఈ యొక్క నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం మొట్టమొదటి 5 సంవత్సరాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు జిఎస్టి మండలి గురించి మనం తెలుసుకోబోతున్నాం. జిఎస్టి మండలి అంటే ఏంటి ముందుగా చూడండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ అనేది వస్తువులు మరియు సేవా పన్నుకు సంబంధించిన సమస్యలపై కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. సో ఈ సంస్థ ముఖ్యమైన విధులు ఏంటంటే జిఎస్టి కౌన్సిల్కి కొన్ని రకాల ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. ముందు ఇది ఎలా ఏర్పడింది ఒకసారి చూద్దాం.
జిఎస్టి కౌన్సిల్కి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇందులో సభ్యులుగా ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మండలి ఏర్పాటు అవుతుంది. మండలికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఆర్టికల్ 279A(4) ప్రకారం జిఎస్టి మండలికి సంబంధించి ముఖ్యమైన సమస్యలపై, అంటే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినవి ముఖ్యమైనటువంటి సమస్యలపై సిఫార్సులు చేసేటటువంటి అధికారం కల్పించబడింది. జిఎస్టి కౌన్సిల్ విధులు ఆర్టికల్ 279A(4) ప్రకారం జిఎస్టికి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి అయినప్పుడు దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలు సూచించేటటువంటి అధికారాన్ని జిఎస్టి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జిఎస్టి కౌన్సిల్ రకరకాల సిఫార్సులు చేయడం జరుగుతూ ఉంటుంది. జిఎస్టి అమలులో ముఖ్యంగా జిఎస్టిలో ఉన్న పన్ను రేట్లు తెలియజేయడం, పన్ను రేట్లను ప్రకటించడం, ఈ పన్ను రేట్లకు సంబంధించి, అలాగే జిఎస్టికి సంబంధించిన మినహాయింపులు, ఏదైనా వస్తువులకి జిఎస్టి నుండి మినహాయింపు ఇవ్వాలన్నా, ఏదైనా వస్తువులను జిఎస్టిలోకి తీసుకురావాలన్నా ఈ యొక్క జిఎస్టి కౌన్సిల్ మాత్రమే ఈ పని చేయగలుగుతుంది. జిఎస్టిఎన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్. జిఎస్టిఎన్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఏర్పాటు చేశారో ఒకసారి మనం చూద్దాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అనేది లాభాపేక్ష లేనటువంటి ఒక ప్రభుత్వేతర సంస్థ. ఇది జిఎస్టిని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు పన్ను చెల్లింపుదారులకు ఇతర స్టేక్ హోల్డర్స్కు అవసరమైనటువంటి ఐటీ ఆధారిత సేవలను అందించడానికి ఈ యొక్క జిఎస్టిఎన్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. ఈ యొక్క జిఎస్టిఎన్ నెట్వర్క్లో సాధారణంగా పొందేటటువంటి సేవలు పన్ను చెల్లింపుదారులందరికీ రిజిస్ట్రేషన్, అలాగే రిటర్న్స్ మొదలైనటువంటి ఫ్రంట్ ఎండ్ సేవలను ఇందులో అందించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జిఎస్టిఎన్ అనేది ప్రభుత్వానికి పన్ను చెల్లింపుదారులకు మధ్య ఒక ఇంటర్ఫేస్ అంటే వారధిగా ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలను ఒకసారి మనం అవలోకనం చేసుకుందాం. జిఎస్టి పరిచయం అంటే జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి సంబంధించినటువంటి ప్రాథమిక అంశం గురించి తెలుసుకున్నాం. అలాగే జిఎస్టి యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. జిఎస్టి మదింపు ప్రక్రియ అంటే జిఎస్టి ఏ విధంగా లెక్కిస్తారో తెలుసుకున్నాం. జిఎస్టి కోసం రాజ్యాంగ సవరణలు ఏవి చేశారో తెలుసుకున్నాం. అలాగే జిఎస్టి కౌన్సిల్ గురించి తెలుసుకున్నాం. జిఎస్టిఎన్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ గురించి తెలుసుకున్నాం.